ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి విశ్వాసులారా, యవనస్తులారా, క్రీస్తు ప్రభునామంలో మీకు శుభములు. యేసుక్రీస్తు మనిషి కొరకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఆయన పరలోకానికి వెళ్లే ముందు తన ఆత్మను మనకు అప్పగించి వెళ్ళాడు. యేసుక్రీస్తు శరీరధారిగా మనతో లేకపోయినప్పటికీ ఆత్మస్వరూపిగా ఆయన మన హృదయంలో ఉన్నాడు. అందుకే క్రీస్తు ప్రభువు మనలని ఆత్మానుసారంగా జీవించాలి అని కోరుకుంటూ ఉన్నాడు. విశ్వాసులు ఆత్మానుసారంగా జీవించాలి అంటే ఆత్మ ఫలాలను కలిగి ఉండాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని గమనించినట్లయితే, ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇక్కడ మొదటగా మనకు తెలియజేస్తూ ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఆత్మఫలమేమనగా, ఆత్మఫలము అనగా పరిశుద్ధాత్మ ఫలము. పరిశుద్ధాత్మ ఒక ఫలము లాంటిది, అదే ప్రేమ. దేవుడు ప్రేమ అనే ఆత్మ ఫలాన్ని మనకు అనుగ్రహించాడు. పరిశుద్ధాత్ముడు మనలోకి ప్రేమ అనే ఆత్మ ఫలాన్ని కుమ్మరిస్తాడు. ఆత్మ ఫలము ప్రేమ. ఈ ఫలము నుండి 8 రకాల ఫలితాలను మనము పొందుకుంటాము. ఆ 8 రకాల ఫలితాలు ఏంటంటే సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. సో ఇవన్నీ కూడా ప్రేమ అనే ఫలము ద్వారా పొందుకునేటటువంటి ఫలితాలు. ఎగ్జాంపుల్, ఒక ఆరెంజ్ ఫ్రూట్ని మనం తీసుకుంటే ఇది ఆరెంజ్. ఈ ఫలము ప్రేమ అనేటటువంటి ఫలము. ఈ ఫలము ద్వారా మనము 8 రకాల ఫలితాలను పొందుకుంటాం. ఇది ప్రేమ. ఈ ప్రేమ అనేటటువంటి ఫలితాన్ని మనం ఒకేసారి పూజించలేం, ఒకేసారి మనం దీన్ని తినలేము. ఎలా తినగలుగుతాం? దీన్ని ఓపెన్ చేసి దీనిలో ఉన్నటువంటి తొనలను ఒక్కొక్కటిగా మనము తింటాం. ఈ ఒక్కొక్క తొన మనం తింటూ ఉన్నప్పుడు 8 రకాల ఫలితాలను మనము పొందుకుంటాం. ప్రేమ అంటే దేవుని ప్రేమ. యేసు ప్రభువు మన కోసం చేసినటువంటి ప్రతి పనిలో ఆయన ప్రేమ కనబడుతూ ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4 నుంచి 8 వచనాలు మనం గమనించినట్లయితే, ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా ప్రవర్తించదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపడదు, అపకారము మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ ప్రేమ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నింటినీ నిరీక్షించును, అన్నింటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలము ఉండును. క్రీస్తు ప్రభువు మనలను ప్రేమించాడు. అలాగే ప్రేమ అనే పరిశుద్ధాత్మ ఫలమును మనకు అనుగ్రహించాడు. ప్రేమ అనే ఫలమును, దాని ఫలితములను ఒక్కొక్కటిగా మనము పూజించాలి. దేవుని ప్రేమచే మనము నింపబడాలి. ఆ ప్రేమను మనము క్రియల రూపంలో చూపించాలి. క్రైస్తవ ప్రేమ ప్రత్యేకమైనటువంటిది. ఆత్మ ఫలములతో పాటు వరములను కూడా ఒక విశ్వాసి లేదా సేవకులు కలిగి ఉండాలి. ఫలము లేని వరము, వరము లేని ఫలము చాలా ప్రమాదకరము, నాశనానికి దారి తీస్తూ ఉంది. కాబట్టి ఆత్మ ఫలము అనగా క్యారెక్టర్, ఆత్మ వరములు అంటే శక్తి, పవర్. సో ఇవి రెండు కూడా విశ్వాసిలో, సేవకులలో ఉండాలి. అతి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.